ట్రంప్ రైట్ చేసినట్టు ఒక పాయింట్ అయితే కరెక్ట్. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడం అంటే, ఆ దేశపు విద్యా వ్యవస్థ మీద నా దేశం ఖర్చు పెడుతుంటది కదా! ఫండింగ్ ఇస్తుంటది కదా! ఇప్పుడు మనం ఏమంటుంటాం, స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్‌లో చదివితే ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టుకుంటుంది. అట్లాగే ప్రైవేట్ చేసినా ఇంత ఖర్చు పెట్టుకుంటది ప్రభుత్వం. ఒక్కొక్క విద్యార్థి తల మీద ఇంత ఖర్చు పెడుతున్నాం అంటారు. అక్కడైనా అంతే. మనమేమనుకుంటాం, మన ఫీజులతో వాళ్ళు బతుకుతున్నారనుకుంటాం. మన ఫీజులతో ఆళ్ళు బతకలేరు. అట్లా సాధ్యం గూడా గాదు. ఇది ఒక అడిషనల్ ఫండింగ్ ఇది. వాళ్ళిచ్చే ఫండింగే ఎక్కువ. దాంతో మన అమెరికా డబ్బులతో పెట్టుబడితో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, అక్కడ తర్వాత వెనక్కి వెళ్ళిపోతే, అంటే వేరే దేశాలకు వెళ్ళిపోతే, దానివల్ల అమెరికాకి నష్టం కదా అన్నది ట్రంప్ తాజాగా చేస్తున్నటువంటి వాదన. విదేశీ విద్యార్థులు వెళ్ళొద్దంటున్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థలు చదివి స్వదేశాలకు వెళ్ళడంతో నష్టపోతున్నామంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే, భారతదేశం నుండి గానీ, ఈ చిన్న చిన్న దేశాల నుండి గానీ, లేదా ఇతర ఏసియా కంట్రీస్ నుంచి ఎళ్ళినోళ్ళు అక్కడ ఉన్నత విద్యా సంస్థలు చదివితే వెనక్కి రావట్లేదు. అక్కడే ఉండిపోతున్నారు. ఎవరయ్యా అంటే యూరప్ దేశాల వాళ్ళు అక్కడ చదువుకుంటే మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారు. చైనా వాళ్ళు కూడా అక్కడ చదువుకుని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకుండా చూడాలి అంటే అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు భారీగా ఉండటం ఒక ఎత్తు. ఆ దేశాల సంబంధాన్ని బేస్ చేసుకుని కూడా ఉంటది. చైనా వాడు వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపించి చదివిచ్చి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తాడు తప్పించి అక్కడ ఉండదంటాడు. అక్కడ ఉండటానికి చైనా వాడు పర్మిషన్ ఇవ్వాలి పరోక్షంగా. అట్లాంటివి నడుస్తుంటాయి. అదే ఇప్పుడు ట్రంప్ చెప్తోంది. వాళ్ళ డబ్బుతో చదువుకున్నప్పుడు అక్కడే చదివి ఉద్యోగాలు ఉండేటట్టు చేయడం అన్నాడు. కాకపోతే ఇది ఆయన పాలసీకి విరుద్ధం. మనోళ్ళు అక్కడికెళ్ళి అక్కడ చదువుకుని అక్కడే ఉద్యోగాలు చేయడానికి భారతీయుల్లో 100కి 80% మంది సిద్ధం. అవసరమైతే ఎవరన్నా డొనేషన్స్ తీసుకునైనా ఎళ్ళొస్తారు. కాపోతే ఆళ్ళంతమందిని మెయింటైన్ చేయగలుగుతదా? ఆ దేశంలో చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నత విద్య విషయంలో లేదు. అది ట్రంప్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.